హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాలు మ్యాథ్టెక్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే మనకి ఈ ట్రిక్ వచ్చేసరికి మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఉంటుంది. అంటే మనకి ఒక ఫ్రాక్షన్స్ నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇచ్చేసి అందులో లోయెస్ట్ వాల్యూ కానీ అంటే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కానీ లేదంటే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ కానీ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడండి. కాబట్టి మనం ఈ వీడియోలో ఈజీగా అంటే విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో లోయెస్ట్ ఫ్రాక్షన్ ఎలాగా తర్వాత గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఎలాగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ ఎలా చేయొచ్చు అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఏంటి తెలుసుకుందాం, అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్లో ఉన్న టైప్స్ ఏంటి, అలాంటివన్నీ కూడా ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫ్రాక్షన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ A/B అనేది ఒక ఫ్రాక్షన్ అనుకుంటున్నాను. ఇందులో ఏనేమంటాం మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇందులో ఏనేమని పిలుస్తాం మనం న్యూమరేటర్. A is called as numerator and B is called as denominator. B is called as denominator. ఇప్పుడు మనకి ఇందులో మనకి ఈ కాన్సెప్ట్ కావాల్సిన మెయిన్ ఫ్రాక్షన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఒకటి ఇంకొకటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా ఉంటుంది, మనకి అది అవసరం లేదు ప్రస్తుతానికి. ప్రాపర్ అంటే ఏంటి, ఇంప్రాపర్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఆల్రెడీ మనకు తెలిసింది కాబట్టి ఏదైతే మనకి ఎప్పుడైతే న్యూమరేటర్ వాల్యూ తక్కువగా ఉందో వైల్ కంపేర్ టు డినామినేటర్ న్యూమరేటర్ వాల్యూ ఇస్ లెస్, అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5/7 ఇట్ ఈస్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే మనకి ఇక్కడ 5 న్యూమరేటర్ వాల్యూ అనేది తక్కువ ఉంది కంపేర్ టు డినామినేటర్. న్యూమరేటర్ వాల్యూ 5, డినామినేటర్ వాల్యూ 7 కాబట్టి న్యూమరేటర్ వాల్యూ తక్కువ ఉంటే దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాము. మీరు ఎంత పెద్ద లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనేది తీసుకోండి, న్యూమరేటర్ వాల్యూ తక్కువగా ఉంటే మాత్రం అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇందులో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎప్పుడవుతుంది అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఈక్వల్గా ఉన్నా లేదంటే న్యూమరేటర్ వాల్యూ ఎక్కువగా ఉన్నా, న్యూమరేటర్ వాల్యూ అనేది గ్రేటర్గా ఉన్నా సరే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఈక్వల్గా ఉన్నా లేదు అనుకుంటే న్యూమరేటర్ వాల్యూ మనకి ఎక్కువగా ఉన్నా అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ 5/5. 5/5 అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ రెండు ఈక్వల్గా ఉన్నా అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఎప్పుడు కూడా న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఈక్వల్గా ఉంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. కాబట్టి ఈ విధమైన ఫ్రాక్షన్స్ ని కూడా మనం ఏమని పిలుస్తాం, ఇంప్రాపర్ అంటాం. లేదా అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10/9. ఇక్కడ వచ్చేసరికి 10 న్యూమరేటర్, డినామినేటర్ వచ్చేసరికి 9. అంటే డినామినేటర్ వాల్యూ కన్నా మనకి న్యూమరేటర్ వాల్యూ ఎలా ఉంది, 10 అనేది ఎక్కువ కాబట్టి ఇలాంటి వాటిని అన్ని కూడా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని పిలుస్తాం. అంటే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ వాల్యూ మనకి తక్కువ అయితే అది ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ వాల్యూ ఎక్కువైతే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ మనం ఎప్పుడైనా ఇక్కడ మనం కాన్సెప్ట్ ఏంటి, మన ఫ్రాక్షన్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఏది స్మాలెస్ట్ ఏది గ్రేటెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి మీకు ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినా, మీకు ఎలాంటి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినా దాని ఆన్సర్ అనేది కంపల్సరీగా మనకి 0 పాయింట్లోనే వస్తుందండి. ఎటువంటి ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది తీసుకోండి, దాని ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ 0 పాయింట్స్లోనే వస్తుంది. అలాగే దీనికి కూడా మీరు ఎటువంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకోండి, దాని వాల్యూ ఎప్పుడు కూడా 1 అయినా, దాని వాల్యూ అనేది ఎప్పుడు కూడా 1 అయినా అవుతుంది ఆర్ 1 కన్నా ఎక్కువైనా అవుతుందండి. 1 అయినా అవుతుంది ఆర్ 1 కన్నా ఎక్కువైనా అవుతుంది. ఓకే, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేసరికి అన్నీ కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్ మీద బేస్ అయ్యి ప్రాబ్లమ్స్ ఇస్తారండి. అన్నీ మనకి ఇచ్చే ఫ్రాక్షన్స్లో అన్నీ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి మ్యాక్సిమం. ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ న్యూమరేటర్ వాల్యూ అనేది డినామినేటర్ కన్నా తక్కువగా ఉంటుంది, దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ మనం
3 కేటగిరీస్ కింద సపరేట్ చేయొచ్చు. ఆ 3 కేటగిరీస్ ఏంటో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కేస్ 1 అంటే ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఒకసారి ఇక్కడ నేను ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకొని మనం ఫైనల్గా అప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సిరీస్ కింద తీసుకుని అప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం 2 ఫ్రాక్షన్స్ అయితే తీసుకుందాం అండి. 2 ఫ్రాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను, అవి కూడా ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకుంటాను. ఐ విల్ టేక్ 7/9 అండ్ 11/13. 7/9 11/13. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది లీస్ట్ అంటే ఒకటి లీస్ట్ అని చెప్తే అంటే ఆటోమేటిక్ ఇంకొకటి మనకి గ్రేటెస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏది లీస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అదర్వైజ్ ఏది గ్రేటెస్ట్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం రెండింటినే కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఒకటి లీస్ట్ అయితే ఆటోమేటిక్ ఇంకోటి గ్రేటెస్ట్ అవుతుంది. ఇప్పుడు దీని ఒక స్పెషల్ కేస్, ఇది ఒక స్పెషల్ కేస్ ఫ్రాక్షన్స్ అండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇందులో న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 ఉంటుందండి. 9 - 7 ఈజ్ 2, అలాగే 13 - 11 ఈజ్ 2. అంటే మనం ఇలాగా ఎప్పుడైతే మనకి డినామినేటర్ డిఫరెన్స్ మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఒక ట్రిక్ అనేది ఫాలో అవుతాం. ఎప్పుడైతే మీరు ఈ కేటగిరీకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ కేటగిరీ అండి, న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ మైనస్ చేస్తే అక్కడ మనకి సేమ్ నెంబర్ వస్తే అది 2 అనే కాదండి, ఇక్కడ వేరే నెంబర్ తీసుకున్నా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి తీసుకుంటాను, 5/6 4/5 తీసుకున్నాను. 5/6 4/5 ఇక్కడికి వచ్చేసరికి చూడండి 5 6 అంటే డిఫరెన్స్ ఎంత 1. అదే ఇక్కడ కూడా 4 5 డిఫరెన్స్ ఎంత అంటే 1. ఎప్పుడైతే మనం 2 ఫ్రాక్షన్స్ కంపేర్ చేస్తున్నప్పుడు దాని యొక్క న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్గా వస్తే, బోత్ ఫ్రాక్షన్స్ కూడా ఈక్వల్గా వస్తే అప్పుడు ఏదైతే మనకి ఏదైతే మనకి లీస్ట్ న్యూమరేటర్ ఉందో అది లీస్ట్ ఫ్రాక్షన్ అవుతుందండి. ఇప్పుడు ఈ రెండింటిలో న్యూమరేటర్స్ వచ్చేసరికి 7 11 ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే 7 అనేది మనకి లీస్ట్ కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది 7, ఈ రెండింటిలో కూడా మనకి 7/9 అనేది మనకి లీస్ట్ అవుతుందండి. 7/9 అనేది మనకి లీస్ట్ అవుతుంది. అలాగే ఇది 7/9 లీస్ట్ అయింది కాబట్టి ఇది ఏమవుతుంది 11/13 అనేది గ్రేటెస్ట్ అవుతుంది. అలా ఇక్కడ కూడా చూడండి మీరు, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది 1, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ 1 ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో న్యూమరేటర్ చూస్తే 5 4. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి స్మాలెస్ట్ ఏమవుతుంది, స్మాలెస్ట్ అన్నా లీస్ట్ అన్నా ఒకటే కదా, స్మాలెస్ట్ ఏమవుతుంది రెండింటిలో 4 తక్కువ కాబట్టి 4/5 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అండి. 4/5 స్మాలెస్ట్ ఫ్రాక్షన్, 4/5 స్మాలెస్ట్ ఫ్రాక్షన్ కాబట్టి 5/6 అనేది మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది కేస్ 1. ఓకే, ఇప్పుడు కేస్ 2 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3/8, 5/11 తీసుకున్నాను. ఇప్పుడు ఈ కేస్ 2 చూడండి, కేస్ 1 ఆల్రెడీ అయింది, కేస్ 2 ఐ విల్ టేక్ 3/8 and 5/11. ఇప్పుడు ఇందులో మీరు ఒకసారి కామన్ డిఫరెన్స్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇలా కంపేర్ చేసినప్పుడు ముందు కామన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంటే మనం దాన్ని ఈజీగా చేయొచ్చు. ఒకవేళ అలా కాలేని పక్షంలో ఇది ఆ స్పెషల్ కేస్ అండి. ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత వస్తుంది కామన్ డిఫరెన్స్ మనకి 5 వస్తుంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఫస్ట్ దానికి 5 వస్తుంది, 8 - 3 5. అలాగే ఇక్కడ వచ్చేసరికి 11 - 5 ఈజ్ 6. ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదండి. కామన్ డిఫరెన్స్ ఇలా ఈక్వల్గా లేకపోతే ఎలా చేయాలి, కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఈక్వల్గా లేదు కాబట్టి ప్రీవియస్గా మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఇక్కడ మనం అప్లై చేయడానికి అవ్వదు. కాబట్టి ఇలాంటి ఫ్రాక్షన్స్కి మనం యూజ్ చేసే ట్రిక్ ఏంటి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఇక్కడ ఉన్న 3 × 11 నెక్స్ట్ కామా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం 8 × 5. కాకుండా ఇక్కడ మనం న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ చేస్తాం 5 × 8 ఏదైనా ఒకటి వస్తుంది మీకు. 3 × 11 ఈజ్ 33, 5 × 8 ఈజ్ 40. ఇప్పుడు ఇందులో 3 అనేది న్యూమరేటర్, అలాగే 5 అనేది కూడా న్యూమరేటర్. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఏది తక్కువ నెంబర్ అండి, లీస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ మనకి 33. అంటే 33 దేనికి యొక్క 33 వచ్చింది కాబట్టి న్యూమరేటర్ అంతా దానికి 3. ఓకేనండి, 3 కాబట్టి మనకి అప్పుడు ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అనేది 3/8 అవుతుందండి. 3/8 ఈజ్ స్మాలెస్ట్. 3/8 అనేది ఏమవుతుందండి మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. 5/11 అనేది మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం న్యూమరేటర్ తీసుకుంటాం.
ఒకవేళ మనకి గ్రేటెస్ట్ కావాలి కాబట్టి ఒకవేళ గ్రేటెస్ట్ అడిగాను క్వశ్చన్లో, ఇక్కడ 5 అనేది మనకి అంటే 40 అనేది మనకి లార్జెస్ట్ నెంబర్. 40 అనేది మనకి ఏమొచ్చింది 5 into 8 చేయడం వల్ల వచ్చింది. అంటే మనం న్యూమరేటర్ డినామినేటర్ యూజ్ చేస్తాం, బట్ కాకపోతే న్యూమరేటర్ తీసుకోవాలి. న్యూమరేటర్ ఇక్కడ 5 కాబట్టి 5/11 ఈజ్ గ్రేటెస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇక్కడ 4/11, 5/6 తీసుకున్నాను. 4/11 డిఫరెన్స్ వచ్చేసరికి 7 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి కామన్ డిఫరెన్స్ 7 అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి కామన్ డిఫరెన్స్ ఎంత అవుతుంది 1 అవుతుంది. అంటే ఈక్వల్గా లేవు కాబట్టి కేస్ 1 అనేది అప్లై చేయలేం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాటికి కేస్ 2 ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం అప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. దట్ ఈస్ 4 into 6, 5 into 11. That is 4 into 6. 4 into 6 is 24, 5 into 11 is 55. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండిట్లో స్మాలెస్ట్ కావాలంటే 24 అవుతుంది, లార్జెస్ట్ కావాలంటే 55. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మాలెస్ట్ కావాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 అనేది మనకు స్మాలెస్ట్ కాబట్టి 24 ఎలా వచ్చింది, ఏ న్యూమరేటర్ యూజ్ చేసి 24 వచ్చింది మనకి 4 న్యూమరేటర్ యూజ్ చేసి 24 వచ్చింది కాబట్టి నాకు 4/11 ఈజ్ స్మాలెస్ట్. 4/11 ఈజ్ స్మాలెస్ట్. అండ్ గ్రేటెస్ట్ కావాలనుకోండి 55 కాబట్టి 55 ఎప్పుడు వచ్చింది, న్యూమరేటర్ 5తో మల్టిప్లై చేస్తే మనకు 54 వచ్చింది కాబట్టి 5/6 ఈజ్ గ్రేటెస్ట్. 5/6 అనేది మనకి అక్కడ గ్రేటెస్ట్ వాల్యూ అవుతుంది. ఈ విధంగా మనం కామన్ డిఫరెన్స్ అనేది ఈక్వల్గా లేకపోతే మనం ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఫైనల్గా మనకి ఫ్రాక్షన్స్లో లాస్ట్ కేస్ నెంబర్ 3 వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ నేను ఒక 2 ఫ్రాక్షన్స్ తీసుకున్నాను. ఇది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి తక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మనం అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ మైనస్ చేసి కామన్ డిఫరెన్స్ మనం చెప్పొచ్చు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ అలా ఈక్వల్గా ఉండదు కాబట్టి మనం ఫస్ట్ కేస్ అయితే కాదు, కామన్ డిఫరెన్స్ ఈక్వల్ కాదు కదా, ఫస్ట్ కేస్ కాదు. అలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫస్ట్ కేస్ కాదు కాబట్టి సెకండ్ కేసులో ఏం నేర్చుకున్నామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం మనం. దాన్ని బట్టి మనం ఏది లీస్ట్ ఏది గ్రేటెస్ట్ మనం చెప్తాం. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క డిజిట్స్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం మల్టిప్లికేషన్ కూడా టైం టేకన్ తీసుకుంటుంది, అంతే కదా. మనకి ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి టైం కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వాటికి ఇది కూడా మళ్ళీ ఒక స్పెషల్ కేసే. ఇలాంటి వాటికి ఇంకా ఈజీగా అలా చేయొచ్చు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకసారి డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి. 13 and 26 ఈ రెండింటికి కూడా ఒక రిలేషన్ ఉందండి. అంటే 13 అక్కడ 26 అనేది మల్టిపుల్ ఆఫ్ 13. ఇక్కడ ఏం చేస్తానంటే 9/13 దీన్ని 26 అవ్వడం కోసం into 2 and into 2 చేస్తాను. ఎప్పుడైతే మనం 13 into 2 చేసాం అంటే ఏమవుతుంది 26 అవుతుంది. అలాగే నెక్స్ట్ 9 into 2 అంటే 18/26, 17/26. ఓకేనండి. అంటే మనం ఎప్పుడైతే ఇలాగ మనకి మల్టిపుల్స్ ఉన్నాయో అంటే ఒక నెంబర్కి ఇంకో నెంబర్ మల్టిపుల్ అయిందని మనం ఎప్పుడైతే చూసామో ఆ ఫ్రాక్షన్స్లో మనం ఏం చేస్తామంటే ఆ మల్టిపుల్కి రావడం కోసం మనం ఏ నెంబర్తో అయితే మల్టిపుల్ చేస్తే అవుతుందో చేస్తాం. విధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 13, 26 అంటే 13 టేబుల్లో మనకి 26 వస్తుంది. అందువల్ల 26 అనేది మల్టిపుల్ ఆఫ్ 13 కాబట్టి 26 అవ్వాలంటే 13 దేంతో మల్టిప్లై చేయాలి 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి న్యూమరేటర్ని 2తో మల్టిప్లై చేశాను, డినామినేటర్ని 2తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ఫైనల్గా 18/26, 17/26 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిలో డినామినేటర్స్ అలా ఈక్వల్ కాబట్టి దాన్ని వదిలేను. న్యూమరేటర్లో ఏది తక్కువ అయితే అది మనకి లీస్ట్ అవుతుంది. అంటే 17 తక్కువ కాబట్టి 17/26 ఈజ్ లీస్ట్. ఇక్కడ 18 మనకి ఎక్కువ కాబట్టి ఇక్కడ 18/26 అనేది గ్రేటెస్ట్ అవుతుంది. మనకి 18/26 అనేది మనకి క్వశ్చన్లో లేదు. 18/26 యొక్క ఆరిజిన్ ఫంక్షన్ ఏంటంటే 18/26 యొక్క ముందు ఫంక్షన్ ఏంటి 9/13 దట్ ఈస్ గ్రేటెస్ట్. అంటే ఇక్కడ మనకి 18/26 వచ్చిందని అది గ్రేటెస్ట్ అవ్వదు. దాని యొక్క ముందు ఫంక్షన్ అంటే దాని యొక్క ఆరిజిన్ ఫంక్షన్ ఒరిజినల్ ఫంక్షన్ ఎంత 9/13 కాబట్టి అది గ్రేటెస్ట్ అవుతుంది. 17/26 అనేది స్మాలెస్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం 3 కేసెస్లో ఉన్నాయి. ఫస్ట్ కేసు వచ్చేసరికి కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అయితే, సెకండ్ కేసు వచ్చేసరికి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేనప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండదు బట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, బట్ కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది. కాబట్టి ఎప్పుడే ఒకవేళ ఇలా డినామినేటర్స్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు సేమ్ టేబుల్లో ఉంటే అంటే మల్టిపుల్స్ అయితే ఈ కాన్సెప్ట్ టీచ్ చేసి సాల్వ్ చేస్తాం.
ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని అంటే ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడో తీసుకొని మనం ఒక 2 or 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇక్కడ మనకి 1/6, 3/8, 2/7, 5/11 విచ్ వన్ ఈజ్ స్మాలెస్ట్. ఇందులో స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటే చూడమన్నాడు. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దాం, మనం నేర్చుకున్న 3 కేసెస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కామన్ డిఫరెన్స్ మీరు ఒకసారి చెక్ చేసుకున్నాం, కామన్ డిఫరెన్స్ దేనికి ఈక్వల్గా లేదు. కాబట్టి మనం ఫస్ట్ నేర్చుకున్న కేస్ 1 అయితే అప్లై చేయడం కాదు, కాబట్టి సెకండ్ కేసు అప్లై చేద్దాం. సెకండ్ కేసు ఏం చేయాలంటే మనం ఏం చేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం ఇన్ బిట్వీన్ 2 ఫ్రాక్షన్స్. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ 2 తీసుకుంటాను, తర్వాత ఈ 2 తీసుకుంటాను. ఫస్ట్ ఈ 2 తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ఈ 2 తీసుకుందాం. అంటే 1/6, 3/8 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 into 8 is 8, 6 into 3 into 6 or 6 into 3 is 18. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ రెండింటిలో మనకి స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి స్మాలెస్ట్ ఏంటి రెండింటిలో, ఈ 2 కంపేర్ చేసుకుని స్మాలెస్ట్ ఏంటి 8 అనేది స్మాలెస్ట్ కాబట్టి 1 into 8 చేస్తే మనకి వచ్చింది. కాబట్టి 1/6 అనేది మనకి ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే 1/6 అనేది స్మాలెస్ట్. కాబట్టి ఇక్కడ 3/8ని ఎలిమినేట్ చేద్దాం, స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 కంపేర్ చేద్దాం. 2/7, 5/11. Again cross multiplication. 2 into 11 is 22, 5 into 7 is 35. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఏది లీస్ట్ అండి, స్మాలెస్ట్ అడిగాడు కాబట్టి ఏది లీస్ట్, 22 అనేది లీస్ట్. అంటే 22 ఎలా వచ్చింది మనకి, 2 into 11. కాబట్టి మనకి ఈ వాల్యూని మనం లీస్ట్ కింద తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 5/11 కూడా మనకి గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి దాన్ని కూడా తీసాం. ఇప్పుడు మనకి 2 వచ్చినాయి, ఒకటి 1/6, ఒకటి 2/7. ఇప్పుడు ఆ రెండింటిని తీసుకుందాం. దట్ ఈస్ 1/6, 2/7. దట్ ఈస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, 1 into 7 is 7 and 6 into 2 or 2 into 6 is 12. ఇప్పుడు ఈ రెండింటిలో మనకి లీస్ట్ కదా అడిగాడు కాబట్టి లీస్ట్ ఏమవుతుందంటే 7. అంటే 7 ఎలా వచ్చింది, 1 into 7 చేస్తే 7 వచ్చింది. అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఈస్ 1/6. 1/6 ఈజ్ ద లీస్ట్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, ఆ విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి కొంచెం నేను స్లోగా చెప్పాను, మీరు మల్టిప్లికేషన్ ఇస్తారా మనం ఫాస్ట్గా చేస్తాం కాబట్టి ఈజీగా ఈ స్టెప్స్ ఏమి రాయకుండా మనం మాన్యువల్గా మల్టిప్లికేషన్ చెప్పవచ్చు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటాం. 1/6, 3/8 అంటే 1/8. ఇది అలాగే మనకి 18 వస్తుంది కాబట్టి ఇది స్మాలెస్ట్. అలాగే ఈ రెండింటిని తీసుకుంటాం. 22 and 35. 22 స్మాలెస్ట్ కాబట్టి ఇది తీసుకుంటే ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ 2 కంపేర్ చేసుకుంటాం. 7 and 12. 7 మనకి స్మాలెస్ట్ కాబట్టి ఈ వాల్యూ వస్తుంది ఫైనల్ ఆన్సర్. Therefore our final answer is 1/6. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. విచ్ వన్ ఈస్ గ్రేటెస్ట్ అని అడిగాడు. అంటే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ అన్నింటిలో గ్రేటెస్ట్ ఏంటి అని అడిగాడు. ఒకసారి మనం ఎప్పుడైనా సరే మీరు ఇలా కంపేర్ చేయడం ముందు కామన్ డిఫరెన్స్ చెక్ చేసుకోండి. కామన్ డిఫరెన్స్ అవ్వకపోతేనే నెక్స్ట్ మనం చెప్పుకున్న మిగతా కేసెస్ ఒకసారి మీరు చూస్తారు. ఫస్ట్ కామన్ డిఫరెన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 15/6 అంటే కామన్ డిఫరెన్స్ ఈజ్ 1. 19/20 కామన్ డిఫరెన్స్ ఈజ్ 1. 24/25 కామన్ డిఫరెన్స్ ఈజ్ 1. 34/35 కామన్ డిఫరెన్స్ ఈజ్ 1. అన్నిటికీ కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఏం చేయమన్నాను, జస్ట్ న్యూమరేటర్స్ చూసుకుంటే సరిపోతుందండి. కాబట్టి 15, 19, 24, 34 ఇవన్నింటిలో కూడా మనకి ఏది మనకి గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి ఏంటి 34 కదా గ్రేటెస్ట్. బట్ అవర్ ఆన్సర్ ఈస్ 34/35. ఇంక మీరు ఎటువంటి కాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి ఏదైతే హైయెస్ట్ న్యూమరేటర్ ఉందో అది మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఒకవేళ స్మాలెస్ట్ అడిగాడు అనుకోండి, స్మాలెస్ట్ అన్నింటిలో అమాంగ్ దిస్ స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 15. Therefore 15/16 ఈజ్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఈ క్వశ్చన్లో మనకి గ్రేటెస్ట్ విచ్ ఈస్ గ్రేటెస్ట్ అడిగాడు. ఇందాక సేమ్ మనం తీసుకుంటే ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. కాబట్టి ఇది కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు. 2 into 3 6. 2 into 3 6. 7 into 1 is 7. కాబట్టి ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే మనకి 7 అనేది మనకి లార్జెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మనకి 6, 7 వచ్చాయి. 2 into 3 6. 7 into 1 is 7. కాబట్టి మనకి 7 అనేది మనకి లార్జెస్ట్ నెంబర్ కాబట్టి
7 ఇప్పుడు మల్టిపుల్ చేస్తే వచ్చింది 1 into 7. 1 అంటే న్యూమరేటర్ తీసుకోవాలి. 1 into 7 is 7 కాబట్టి మనకి 1/3 అనేది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే 1/3 గ్రేటెస్ట్. ఇప్పుడు మళ్ళీ ఈ రెండింటిని తీసుకుందాం. ఫస్ట్ ఈ రెండింటి అయిపోయినాయి, ఈ రెండు తీసుకుంటాం. ఇప్పుడు ఈ రెండు కూడా చూస్తే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5, 6కి కామన్ డిఫరెన్స్ 1, అలాగే 3కి 4కి కామన్ డిఫరెన్స్ 1 కాబట్టి కామన్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్గా ఉంది కాబట్టి జస్ట్ కంపేర్ న్యూమరేటర్ జస్ట్ చూసుకోండి. 5, 3 ఈ రెండింటిలో కూడా మనకి పెద్ద నెంబరు 5 అనేది లార్జెస్ట్ నెంబర్ కాబట్టి మనకి 5/6 అనేది మనకి గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది. 3/4 అనేది స్మాలెస్ట్ అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేసాను. గ్రేటెస్ట్ అడిగాడు కాబట్టి స్మాలెస్ట్ అంటే రివర్స్లో తీసుకుంటాం అంతే, పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ఈ రెండు తీసుకుని మనం మిగిలిన ఎంత 1/3 మిగిలింది, అలాగే 5/6 మిగిలింది. కాబట్టి ఇక్కడ అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్, కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. దట్ ఈస్ 1/6, 1 into 6 is 6 and 3 into 5 is 15. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో మనకి ఏం అడిగాడు క్వశ్చన్లో వాడు? గ్రేటెస్ట్ అంటే 15 అనేది గ్రేటెస్ట్. 15 ఎప్పుడు వచ్చింది మనకి? 5 into 3 చేస్తే 15 వచ్చింది కాబట్టి అవర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 5/6. గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ 5/6. ఓకే, మనం కావాలనుకుంటే దీన్ని మనం నేర్చుకున్న థర్డ్ కేసులో కూడా చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 and 6 అంటే 3 అనే టేబుల్లో మనకి 6 వస్తుంది కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఇంటూ 2 చేసాం అనుకోండి. కాబట్టి 1 into 2 is 2, 3 into 2 is 6, అలాగే 5/6. కాబట్టి డినామినేటర్స్ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి మనకి తక్కువ ఫ్రాక్షన్ కావాలంటే 2 అవుతుంది, లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలంటే 5 అవుతుంది. వాటి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు కాబట్టి 5 అనేది గ్రేటెస్ట్ నెంబర్. ఈ విధంగా చూసినా సరే మనకు ఆన్సర్ 5/6 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఈ 3 కేసెస్ని యూజ్ చేసుకొని ఈజీగా మనం మన లీస్ట్ ఫ్రాక్షన్ ఎంతో కావచ్చు, లేకపోతే గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అని అడగవచ్చు. ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇచ్చిన సిరీస్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఏది స్మాలెస్ట్ ఏది గ్రేటెస్ట్ అనేది ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీ అందరికీ కూడా నేను నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ట్రిక్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్. బాయ్.